హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు యూట్యూబర్లపై ఇంత దారుణంగా మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయం? ఆ విషయాలను ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ఇందాం, మీకు వివరిస్తామని రావడం జరిగింది. అందుకే అధ్యక్ష అమర్ కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నాం, మీ సంఘాలు ఏమవుతున్నాయో సంఘాల నాయకులకు కూడా అడుగుతున్నాం, ఎవరో జర్నలిస్టు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏంటో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ఎట్లా జవాబు చెప్పాలో అట్లనే చెప్తాం. మూసిగేసుకొని వస్తే ముసుగు ఊడదీసి బట్టలు గుట్టలు ఊడదీసి కొట్టాలి. తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిగా నాకు జీవన ఎత్తుంది. అన్నిటికీ భరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటానేమన్నా దేశాలు ఏదలుచుకోవడం అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధిని ఏం దాటం. ప్రతిదానికి శిక్ష ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటాను. ఎందుకంటే నేను ఇంత మాత్రం చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. అంటే ఇంత అధ్వానంగా మాట్లాడుతున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పై ఎక్కడికక్కడ యూట్యూబర్లు కక్షపూరితంగా వారిపై ఎక్కడికక్కడ పబ్లిసిటీ చేసి కాంగ్రెస్ని అధికారంలోకి తేవడానికి ఎంతో సాయం చేసిన యూట్యూబర్లకు ఆ రోజు గత ప్రభుత్వం ఏమనలేదే. ఇవాళ మీరు చెయ్యని పనులను చేసిన పనులను కూడా వ్యతిరేకంగా చూపెట్టినా కూడా గత ప్రభుత్వం ఏ రోజు కూడా యూట్యూబర్ల మీద ఇంత అధ్వానంగా మాట్లాడలే. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక సీఎం అయి మర్చిపోయి ఒక రౌడీ లెక్క మాట్లాడడం ఇది ఎంతవరకు అంటే యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ప్రభుత్వం చెయ్యని పనులను జనాలకు వివరిస్తే మీరు యూట్యూబర్లపై ఇంత అధ్వానంగా మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయం? బట్టలు ఊడదీసి కొడతామనడం ఇది న్యాయమేనా? మీరు ప్రభుత్వానికి రావడానికి కూడా కారణం ఈ యూట్యూబర్లే అని మర్చిపోకండి. గత ప్రభుత్వం మీద ఎంతో వ్యతిరేకతోని 80% యూట్యూబర్ల కష్టంతోనే మీరు కాంగ్రెస్ పార్టీ పదవులకు వచ్చింది తప్ప మీరు చేసిన గొప్పలతోని కాదు అని తెలియడం జరుగుతుంది. కానీ అసెంబ్లీలో ఇంత అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం. అంటే యూట్యూబర్లు అంటే జర్నలిస్టులు కాదా మీరు? అంటే ఇవాళ ఏంటంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టే వాటిని కూడా యూట్యూబర్లు చూపెడుతుంటే ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు మాట్లాడిన విషయాలను జనాలకు వివరిస్తుంటే మీకు ఎక్కడ లేని బాధ కలుగుతుంది. ఎందుకంటే మీరు హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి చెయ్యక మీరు ఎక్కడికక్కడ జనాలకు నీళ్ళు ఇయ్యక పంటలు ఎండిపోతుంటే అవి కూడా చూపెడతా అంటే మీకు మళ్ళా ఎలక్షన్లో మేము గెలుస్తామో లేమో జనాల నుండి పూర్తి వ్యతిరేకత వస్తుందని ఫ్రస్ట్రేషన్లో ఇలా మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయం? గతంలో బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగదందుకు యూట్యూబర్లే సాయం అందించారు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఇలానే మీరు మాట్లాడితే అహంకారంతో ఈ యూట్యూబర్లే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ కూడా గద్దెనెక్కడందుకు సహకరిస్తుంది మరియు కాంగ్రెస్ పార్టీ మళ్ళా ప్రతిపక్ష హోదాకే పోతుందని తెలియజేయడం జరుగుతుంది. ఇలా మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయమని సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. దయచేసి ఈ మాటలను వెనక్కి తీసుకోవాలి. యూట్యూబర్లు అంటే ప్రజల కోసం మరియు రైతుల మారుమూలాన ఉన్న రైతు బాధను కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తెచ్చే సహకారమే యూట్యూబ్ అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మారుమూల ఉన్న కళను కూడా దేశానికి తెలియజేసేదే యూట్యూబ్. దయచేసి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడొద్దని తెలియజేస్తున్నాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన విషయాలను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎంతో ఫ్రస్ట్రేషన్లో ఉండి 6 గ్యారెంటీలు అమలు చేయక చేతగాక ఇలా మాట్లాడుతున్నాడని తెలియజేస్తున్నాం. దయచేసి యూట్యూబర్లను ఇలా మాట్లాడితే రాబోయే కాలంలో సహించేది లేదని తెలియజేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే న్యూస్ను ఛానల్ను, షేర్ చేయండి. వాచ్ దిస్ వీడియో ప్లీజ్. మీ రాజేష్ జీ.